Praise the Lord, my dear brothers and sisters. Today's God's words is laziness. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని యుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సామెతలు రాత్రి 8:13 మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేసే భయకర పాపం సోమరితనం. అందుకు జ్ఞాని అయిన సొలొమోను గారు చీమలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు, దారిద్ర్యము నీయొద్దకు వచ్చును, ఆయుధధారుడు వచ్చునట్లు లేమి నీయొద్దకు వచ్చును. సామెతలు 6:6-11 సోమరితనం గూర్చి అనేక వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. సోమరితనము గాఢనిద్రలో పడవేసి మనల్ని ప్రార్థన చేయకుండా దేవునికి దూరం చేస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టి మనం ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. ఆమెన్.